హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ నాలెడ్జ్ హబ్ డైలీ కరెంట్ అఫైర్స్ అండ్ జీకే అండ్ టెక్. వీడియో చూసే వాళ్ళందరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, మన ఛానల్కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు తేదీ 3 డిసెంబర్ 2024. ఈరోజు ఉన్న కరెంట్ అఫైర్స్ అండ్ జీకే చూద్దాం ఫ్రెండ్స్. ప్రపంచంలోనే తొలిసారిగా సెక్స్ వర్కర్ల కోసం బెల్జియం దేశం ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. ఇకపై సెక్స్ వర్కర్లను కూడా సాధారణ ఉద్యోగులలాగే ఉద్యోగ కాంట్రాక్టు, ఆరోగ్య బీమా, పెన్షన్, ప్రసూతి సెలవులు ఇవ్వనుంది. వేతనం, భద్రతా చర్యలు కూడా తీసుకోనుంది. సెక్స్ వర్క్ను బెల్జియం 2022లో చట్టబద్ధమైన వృత్తుల జాబితాలో చేర్చింది. తుర్కియే, పెరు, జర్మనీ, నెదర్లాండ్ దేశాలు కూడా సెక్స్ వర్క్ను చట్టబద్ధం చేశాయి. కానీ ఉద్యోగులకు హక్కులు, కాంట్రాక్టులు కల్పించడం ప్రపంచంలోనే ఇదే తొలిసారి. భారతదేశంలోనే తొలి వర్టికల్ లిఫ్ట్ సీ బ్రిడ్జిని ఇండియన్ రైల్వే తమిళనాడులో రామేశ్వరం, పంబన్, మండపం దీవులను కలుపుతూ 2.05 కిలోమీటర్ల పొడవుతో నిర్మించారు. ఇంతకుముందు ఉన్న పాత బ్రిడ్జిని సెర్జర్ టెక్నాలజీతో 1914లో నిర్మించగా ఇది శిథిలావస్థకు రావడంతో ఈ కొత్త బ్రిడ్జిని నిర్మించారు. సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ టోర్నీ 13వ ఎడిషన్ నవంబర్ 26 నుంచి డిసెంబర్ 1 వరకు లక్నోలోని బాబు బనారసీదాస్ ఇండోర్ స్టేడియంలో జరిగింది. ఈ టోర్నీలో మహిళల సింగిల్స్ విజేత పివి సింధు ఉలియోయు చైనాపై గెలుపొందింది. పురుషుల సింగిల్స్ విజేత లక్ష్య సేన్, ఇతను జియో హెంగ్ జేసన్ సింగపూర్పై గెలుపొందాడు. మహిళల డబుల్స్ విజేతగా గాయత్రి గోపిచంద్, ట్రీసా జాలీ నిలిచారు. వీరు బావో లిజింగ్ లికియోన్పై గెలుపొందారు. పివి సింధు ఈ టైటిల్ను గెలవడం ఇది 3వసారి. గతంలో 2017, 2022లో గెలుపొందింది. 10 Days ఇన్ ఏ మ్యాడ్ హౌస్ అనే పుస్తకాన్ని నెల్లీ బ్లై రాశారు. నార్మన్ మున్రో అనే సంస్థ ఈ పుస్తకాన్ని ప్రచురించింది. 2026లో జరిగే ఖేలో ఇండియా గేమ్స్ హైదరాబాద్లో జరగనున్నాయి. 2025లో ఈ క్రీడలు బీహార్లో జరగనున్నాయి. లోక్సభ సెక్రటరీ జనరల్ ఉత్పల్ కుమార్ సింగ్ పదవీ కాలాన్ని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా 2025 నవంబర్ 30 వరకు పొడిగించారు. బ్రెయిన్ రాట్ ఆక్స్ఫర్డ్ ప్రెస్ 2024 సంవత్సరానికి గాను వర్డ్ ఆఫ్ ద ఇయర్గా బ్రెయిన్ రాట్ను ఎంపిక చేసింది. అప్రధానమైన, అతి తేలికైన ఆన్లైన్ కంటెంట్ను ఎక్కువగా చూడడం వలన మానసిక స్థితి క్షీణించడాన్ని బ్రెయిన్ రాట్ అంటారు. అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవాన్ని సెప్టెంబర్ 15న జరుపుకుంటారు. 2024 అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవ థీమ్ ఎన్ష్యూరింగ్ ఎఫెక్టివ్ గవర్నెన్స్ ఆఫ్ ఏఐ ఎట్ ఆల్ లెవెల్స్. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ 2007లో ఈ దినోత్సవాన్ని ప్రకటించింది. కాంబోడియాలోని ఆంగ్కోర్ వాట్ దేవాలయాల సముదాయం ఆసియాలోనే అత్యంత ఫోటోజెనిక్ యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందింది. అంతర్జాతీయ క్రికెట్ మండలి ఐసీసీ ఇంటర్నేషనల్ ప్యానల్ ఆఫ్ డెవలప్మెంట్ అంపైర్స్కు నామినేట్ అయిన మొదటి పాకిస్తానీ మహిళ సలీమా ఇంతియాజ్. అంతర్జాతీయ క్రికెట్ అంపైర్స్ ప్యానల్ను 2005లో ఏర్పాటు చేశారు. ఈ ప్యానల్లో భారత్ నుంచి నారాయణన్ జనని, బృందా రాతీలు సభ్యులుగా ఉన్నారు. ఇన్ పర్సూయిట్ ఆఫ్ డెమోక్రసీ బియాండ్ పార్టీ లైన్స్ అనే పుస్తకాన్ని నజ్మా హెప్తుల్లా రాశారు. ఈ పుస్తకాన్ని రూపా పబ్లికేషన్స్ ఇండియా ప్రచురించింది. ఈమె మణిపూర్ రాష్ట్రానికి 2016 నుంచి 20 వరకు గవర్నర్గా పనిచేశారు. బ్రహ్మోస్ డైరెక్టర్ జనరల్గా డిఆర్డిఎల్ శాస్త్రవేత్త డాక్టర్ జైతీర్ద్ ఆర్ జోషి డిసెంబర్ 1, 2024న ఢిల్లీలో బాధ్యతలు చేపట్టారు. భారత్, రష్యా సంయుక్తంగా బ్రహ్మోస్ ఏరోస్పేస్ని ఏర్పాటు చేశాయి. అతుల్ దినకర్ రాణే స్థానంలో ఈయన ఈ పదవిని చేపట్టారు. స్థూల జీఎస్టీ వసూళ్లు 2024 నవంబర్లో 1.82 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. 2023 నవంబర్లో వసూలైన 1.68 లక్షల కోట్లతో పోలిస్తే ఈ మొత్తం 8.5% అధికం. రష్యా ఉక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో చమురు కంపెనీలపై కేంద్ర ప్రభుత్వం విధిస్తున్న స్పెషల్ అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ విండ్ఫాల్ ట్యాక్స్ను కేంద్రం రద్దు చేసింది. ఉత్తరప్రదేశ్లో ప్రయాగ్రాజ్ జిల్లాలో కుంభమేళా జరుగుతున్న ప్రాంతాన్ని ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ కొత్త జిల్లాకు మహాకుంభమేళా జిల్లాగా పేరు పెట్టారు. జాతీయ నేర గణాంక విభాగ నివేదిక ప్రకారం 2022లో దేశవ్యాప్తంగా నమోదైన సైబర్ నేరాల సంఖ్య 65,893. 2022లో అత్యధిక సైబర్ నేరాలతో తెలంగాణ మొదటి స్థానంలో ఉంది. 2022లో తెలంగాణలో 15,297 సైబర్ నేరాలు నమోదయ్యాయి.
2022లో సైబర్ నేరాల నమోదు పరంగా చూస్తే తెలంగాణ మొదటి స్థానంలో 15,297 కేసులతో ఉంటే కర్ణాటక రెండవ స్థానంలో 12,556 కేసులతో ఉంది. ఉత్తరప్రదేశ్ మూడో స్థానంలో, మహారాష్ట్ర నాలుగో స్థానంలో, ఆంధ్రప్రదేశ్ 2,341 కేసులతో 5వ స్థానంలో ఉంది. కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ నివేదిక ప్రకారం గల్ఫ్ దేశాల వలస కార్మికుల నుంచి ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్న దేశం 1 ఒమన్, 2వ స్థానంలో సౌదీ అరేబియా, 3వ స్థానంలో కువైట్, 4వ స్థానంలో యుఏఈ, 5వ స్థానంలో ఖతార్, 6వ స్థానంలో ఇరాక్ ఉంది. కేంద్ర రసాయనాలు, ఎరువులు మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం 2023-24 ఆర్థిక సంవత్సరంలో దేశంలో ఉత్పత్తి అయిన మొత్తం పెట్రోకెమికల్స్లో 55%తో గుజరాత్ అగ్రస్థానంలో ఉంది. 5 రాష్ట్రాల్లోనే సుమారు 84% ఉత్పత్తి అవుతున్నాయి. మొదటి స్థానంలో గుజరాత్ 55.5%, రెండో స్థానంలో హర్యానా 9.8%, మూడో స్థానంలో పశ్చిమ బెంగాల్ 8.8%, నాలుగో స్థానంలో మహారాష్ట్ర 5.8%, 5వ స్థానంలో పంజాబ్ 4.1%తో ఉన్నాయి. అర్జెంటీనా వెటరన్ టెన్నిస్ స్టార్ జువాన్ మార్టిన్ డెల్ పోట్రో తన ఆటకు వీడ్కోలు పలికాడు. డెల్ పోట్రో తన కెరీర్లో 22 టైటిల్స్ గెలుచుకున్నాడు. 2012 లండన్ ఒలింపిక్స్లో కాంస్యం, 2016 రియో ఒలింపిక్స్లో రజతం పథకాన్ని గెలుచుకున్నాడు. 2009లో యుఎస్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టైటిల్ సింగిల్స్ని గెలుచుకున్నాడు. బ్లీడింగ్ ఐ వైరస్ వార్తల్లో ఉంది. రక్తనాళాలను ధ్వంసం చేస్తూ రక్తస్రావానికి కారణమయ్యే ఈ ప్రమాదకర మార్బర్గ్ వైరస్ రువాండా దేశంలో విస్తరించింది. ఇప్పటికే ఈ వైరస్ సోకి రువాండాలో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. మార్బర్గ్ వైరస్ సోకితే 88% వరకు మరణం సంభవించే అవకాశం ఉంది. విపరీతమైన జ్వరం, రక్తదారుల కారణంగా మార్బర్గ్ వైరస్ను బ్లీడింగ్ ఐ వైరస్గా పిలుస్తారు. పాండా ఇతివృత్తంతో హాంకాంగ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సుమారు 2,500 పాండా బొమ్మలతో పాండా గో పేరుతో ఎగ్జిబిషన్ నిర్వహించారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.